మనమే మన లేక్ని వాటర్ బాడీస్ని ఇలా పాడు చేసుకుంటున్నాము. ఓకే, కొంచెం అయితే న్యాచురల్గాని గుర్రం డెక్క వచ్చి వాటర్ని మొత్తం తినేస్తుంది. అండ్ దెన్ కొంచెం కొంచెం కాదు కానీ మనమే ఒక 80%, 75 to 80% మన లేక్ని పాడు చేసుకుంటున్నాము. సో ఎలాగో చెత్త వాళ్ళు వస్తారు కదా, చెత్త వాళ్ళకి మనం చెత్త ఇవ్వకుండా ఈ కవర్లు, ఈ ప్యాకెట్స్లు, రైస్ బ్యాగ్స్ ఇవి అన్నీ వాటర్లో వేయడానికి, లేక్లో వేయడానికి, చెరువులో వేయడానికి మీకు అసలు ఎందుకు అనిపిస్తుంది ఇట్లా ఇలా చేయాలని, ఇట్లా పాడు చేసుకోవాలని? మనం మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మనము మన దగ్గర ఉండి వాటర్ బాడీస్ని, లేక్ని, చెరువుని, మన ఇంటి వాటర్ కూడా మనం చాలా వేస్ట్ చేసుకుంటాము. సో అలా కాకుండా మన వాటర్ని సేవ్ చేసుకోవాలంటే మనం మన తరతరాలుగా వచ్చిన బావి పీడి ఉంది కదా, భవిష్యత్తులో వచ్చిన మన వాళ్ళ పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఒక ఆదర్శం, ఒక ఏమంటారు దాన్ని, మన తాతయ్య వాళ్ళు, మన ముత్తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు మాకు ఇంత మంచి వాటరు కానీ, ఇంత మంచి వాతావరణం కానీ అవి ఇచ్చేసి వెళ్ళని వాళ్ళు అసలు మెచ్చుకోవాలి. కానీ మనకి తిట్టొద్దు తర్వాత జనరేషన్. సో రోజుకి మనము చెత్త పెంచుతూ ఉన్నాము. మనము కవర్లు తక్కువ వాడుకోవాలి, వాటర్ తక్కువ వేస్ట్ చేసుకోవాలి, ఎన్ని మనం చెప్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము, కానీ మనం చేయడం లేదండి. దాంతో లాస్ ఎవరికి చెప్పండి? ఆఖరికి లాస్ మన వాళ్ళు, మన పిల్లలు, మన పిల్లలు వాళ్ళు ఫేస్ చేస్తారు. సో ఎప్పుడైనా మన యాజ్ అ పేరెంట్స్, తల్లిదండ్రులు అసలు అనుకుంటారా మన పిల్లలు బాధపడాలి, మన పిల్లలకి లాస్ అవ్వాలి, మన పిల్లలకి వాటర్ దొరకొద్దు, నీళ్ళు తాగడానికి దొరకొద్దు, తినడానికి తాగడానికి ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ దొరకొద్దు, అలా ఎవరైనా తల్లిదండ్రి అనుకుంటారా? కాదు కదా. సో అలాగే మనం కూడా ఆ మాటని ఆలోచన చేసుకొని మన భూమి తల్లిని, మన గంగా తల్లి ఎవరు? వాటరు కదా. ఆ తల్లిని మనం ఇలా బాధ పెట్టొద్దు. మనము క్లీన్గానే ఉంచాలి. మన ఇంటి చెత్త ఉంటుందా, ఇంటి చెత్తనే మన ఇంట్లోనే సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసుకొని ఏం చేయాలి? మనము మన ఇంట్లోనే కొంచెం కుండీలో కానీ, పెద్ద వేస్ట్ బాటిల్లో కానీ, గోనీలో మీరు బంగాళదుంపలు ఎంత మంచిగానే మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీ తినడానికి ఫుడ్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో దాంతో ఏమవుతుంది? మన చెత్త బయటికి వెళ్దు, మన ఇంట్లోనే మంచి ఫుడ్ మనకి దొరుకుతుంది. చాలా ఉన్నాయి ఇట్లా. సో యూట్యూబ్లో ఊరికే మనము రీల్స్ కాకుండా ఇవి అన్నీ ఆలోచన చేసుకొని మనము మన భూమి మాతని, మన గంగా మాతని, సో దాంతో ఏమవుతుంది? కాపాడుకుంటే మన జీవితం బాగుంటుంది. ఏంటి? గాలి బాగుంటుంది, నీళ్ళు బాగుంటుంది. కావాల్సింది ఏంటి మనకి? గాలి, నీళ్ళ, అంతే కదా. అది మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. కాబట్టి అందరితో రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇవన్నీ తగ్గిస్తూ ఉంటే మనము ఇంటింటి నుంచి, అంటే హిందీలో అంటారు బూంద్ బూంద్ సే ఘడా భర్తా, అంటే ఒక డ్రాప్ నీళ్ళు పడితే మా కుండ నిండిపోతుంది. అలాగే ప్రతి ఇంటి నుంచి ఆ చెత్త బయటికి వెళ్ళకుండా చూసుకుంటే మనకి ఈ చెత్త ప్రాబ్లం ఉండదు. మన నీళ్ళు, మన వాటరు, మన గాలి అన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.